ముందే 3 సినిమాలు తీసిన తర్వాత కూడా మాట్లాడటం రాదు నాకు. కానీ బ్రహ్మానందం అనే టైటిల్తో బ్రహ్మానందం గారితో ఈ సినిమా చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ చాలా పెద్ద లక్ అది. అంటే సార్ని డైరెక్ట్ చేయడం అండ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కంప్లీట్గా ఈ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను అంటే నిఖిల్ దగ్గర స్క్రిప్ట్ చదివినప్పుడు ఇది చేస్తే సరే చేయాలి అని మనోడు చాలా గట్టిగా పట్టుబట్టాడు. చాలా కష్టపడి సార్ దగ్గరికి వెళ్ళాం, ఒప్పించాం. థ్యాంక్ఫుల్లీ సార్కి చాలా నచ్చి ఒప్పుకొని చేశారు. నేను సినిమా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడే టైపు, ముందు మాట్లాడంటే కొంచెం కష్టమే. బట్ ఐ థింక్ సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఐ మీన్ లైక్ ఆల్ అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎవ్రీబడి హ్యాస్ డన్ ద రోల్ బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. రాజా గౌతమ్ ఇస్ అ బిగ్ సర్ప్రైజ్. ముందు మీకు కూడా అర్థమవుతుంది. ఐ థింక్ హీ హాస్ డన్ ఫెంటాస్టికలీ అండ్ ఆల్ మై 3 బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్ ఐ మీన్ లైక్ దే హావ్ డన్ ఫెంటాస్టిక్. అండ్ ఏమో మితేష్ మనోడు మెత్ ఏష్ అని రాసుకుంటాడు. సో అట్లనే ఉంటాయి, కొంచెం డోప్ ఉంటాయి విజువల్స్ అన్నీ. అండ్ our editor ప్రణీత్ వెరీ సైలెంట్ అండ్ సటైరికల్ ఫెలో, వేసుకుంటాడు అప్పుడప్పుడు నన్ను కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండిల్య ఇచ్చేస్తున్నాడు గట్టిగా. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా, అమ్మా ఎంత బాగుంది నేను మ్యూజిక్. నాకే అనిపిస్తుందా లేకపోతే నిజంగా జనాలు కూడా అంత ఉంటుందా అని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ లైక్ మళ్ళీ యంగ్ టీమ్తో మళ్ళీ ముందుకు వస్తున్నా అండ్ మ్యాక్సిమం అందరూ డెబ్యూటెంట్సే. లెట్స్ హోప్. ఐ థింక్ ఒక చిన్న సక్సెస్ ఫామ్లో వచ్చేసిందేమో, ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. మళ్ళీ మీ పేరు మర్చిపోయి వేసుకుంటారు సార్, మీకు మాకు గొడవలు ఉన్నాయని మళ్ళీ ఏవో రాస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ డే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మాండం గారిని పక్కన పెట్టుకొని బ్రహ్మాండం ఈవెంట్లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు. వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు. నేను కూడా కొంచెం మితేష్ టైపే, మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ ట్రై చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్బంప్స్ వచ్చాయి. బికాస్ ఇట్ హాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అన్నది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. అంటే ఈ రికగ్నేషన్ ఒకటి చాలు మాకు. ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మాకు అప్పుడప్పుడు బ్రహ్మాండ్ గారు మా లాంటి కామెడియన్స్కి ఫోన్ చేసి, ఎరా ఎక్కడ సార్ ఇక్కడ రామోజీలో ఉన్నాను సార్. ఏ సినిమారా? అదే పలానా సినిమా సార్. ఎవరు డైరెక్టర్ ఎవరు? ఏదే సరే, ఏంటి క్యారెక్టర్ ఏంటి, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకెందుకురా, నేను అడిగేది ఎక్కడ అని. దానికి మొత్తం ఏంటంటే చెప్తాను. నాకు ఇప్పుడు ఇంటికి నాకు మొబైల్ చేశారు, తినేసి వెళ్ళు అన్నాడు. అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది. మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము, వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము, డైలాగ్స్ ఇచ్చారు, అలా కాదు. జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్. రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే. ఇంకా షార్ట్ డివిజన్ అన్ని మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఆ టెన్షన్ లేదు. సో బేసిక్గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చేసుకొని వచ్చేసి అయిపోతుంది. సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ క్రెడిట్ గోస్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు. ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అండ్ వీలైనంత వి ఆల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే, ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి. నాకైతే దూకుడుకే నా గోల్స్ అన్ని ఆల్మోస్ట్ డన్. ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన ఉన్న దేవుడు అరే ఇంకెన్ని కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్. సో అక్కడి నుంచి ఇంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీ హస్ గివెన్ మీ మెనీ థింగ్స్. అందులో లైఫ్ లాంగ్ చెరిష్ అయ్యేటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బి ఇన్స్పైర్డ్ విత్ ఈస్ ఓన్లీ 2 people. రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్. వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బి ఎ బెటర్ పర్సన్. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి,
అంటే హౌ షుడ్ యూ బిహేవ్ అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యున్గా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి. ఎప్పటికైనా రాజా గౌతమ్లో ఒక 25% మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి, జెన్యున్గా తెలిసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ప్రియా వడ్లమణి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఇందాక యూనివర్స్ పుల్ చేసింది అన్నది కదా, అయిపోయింది ఆల్మోస్ట్. యూనివర్స్ పుల్ చేసింది నాకు అన్నది కదండి, అలాగే ఆ పుల్ చేసినప్పుడు నేను కూడా లిఫ్ట్ తీసుకొని వచ్చాను అంతే ఆమెతో పాటు. బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియలీ గాట్ టు నో ఎ లాట్ బెటర్ అండ్ యువర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్సైడ్ అవుట్. అండ్ అలాగే ఐశ్వర్య హొలక్కల్ గారు, అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను. సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాగే దివిజ గారు, అలా సైలెంట్గా కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్. సో ఎవ్రీవన్ అండి సూపర్బ్. అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు, ఎవ్రీవన్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మాలాంటి కామెడియన్స్కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది. ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మానందం గారు. బేసిక్ మీకు తెలియట్లేదు మీ వాల్యూ. బేసిక్గా కమెడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓహో ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అనే బ్రహ్మానంద గారు. మాకు పర్సనల్గా మేము పెద్ద చేసింది ఏం లేదు. బ్రహ్మానంద గారి సినిమాలు చూడడం, ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో దానివల్ల ఆయన ఎంతో మందికి ఫుడ్ పెడుతున్నారు. ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను, ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నారు. ఇప్పటికీ ఐఎమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మానంద గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్లో ఉన్నానంటే అంతకనే జీవితానికి ఏం కావాలి చెప్పండి. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సారీ అంటే కొంచెం నర్వస్గా ఏదేదో మాట వచ్చేస్తుంది, తప్పుగా దొరుకుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. The huge respect and great honor Dr. Padma Shri Brahmanandam గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు, అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ అండి కదా, ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది అది. కాబట్టి ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలేం రాదు, చాలా టెన్షన్గా ఉన్నాను, నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడు. కూర్చో. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్. అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఎవరిని ఎంతవరకు ఎలా వాడుకోవాలి. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బీయింగ్ ఎడ్యుకేటెడ్, అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు. కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున 3 హిట్లు ఇవ్వగలిగాడు. 3 హిట్లు ఇవ్వడం అంటే, వరుసగా 3 హిట్లు ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 3 ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా, జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు. చేసుకున్న వాడికి, ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పులేదు. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం కొద్దిగా అటు ఇట్లా ఊగుతూ ఇట్లా ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను. అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు, చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు. అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని తన ఫీలింగు, దానిలో ముక్కల కింద చేసి చెప్తున్నాడు అనమాట. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు. ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఎప్పుడో కానీ అర్థం అవ్వదు. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా
నీ పేరు పెట్టుకుంటాను అంటున్నాడు. అంటే కొంచెం మనం ఫిల్అప్ చేసుకోవాలి వాయిస్లు. అది మీ సినిమా మీ మీద నా లైఫ్ అంటున్నాడు. నాకేంటి అర్థం కాదు, అది ఏంటిది, వాట్ హ్యాపెండ్. ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళగా రాహుల్, చెప్పవయ్యా కంగారు చెప్పు అంటున్నాడు. కానీ ఇది చెప్పొచ్చుగా, ఇతను కూడా చెప్పు అనే 2-3 పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప, అది ఇలాగా మీ మీదనే రాసుకున్నానండి. నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాడ్ మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకుండేది. ఫుల్ లెంత్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా, లేకపోతే లేదండి అన్నారు. అప్పటి వరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను, కానీ కొంచెం తేడాగా కొట్టారు 2 దెబ్బ. ఇంకా లాభం లేదురా బాబు అని. మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దానికే ఉందిలేంటి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న. హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా. అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టర్. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హత్య అయిపోయి అంతలా అదిగా తాతయ్య అని. నేను ఎప్పుడు ఏంటిది అట్లా అని. వీడు తాతయ్య, నేను తాతయ్య, వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఒక ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినొచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకుని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి, ఒకసారి చూశాను. లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు, చాలా గొప్ప ఎడిటరు, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు. అసలు ఆ కుర్రోళ్ళ స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి, మితేష్, ప్రామిస్గా నాకు అర్థం తెలీదు, మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నట్టు తిరుగుతుంటాడు, అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు. ఏంటండి ఏం కావాలి మీకు అన్నారు కదా, అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. ఎ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు మన రాహుల్. దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు. శాండ్ అంటే అదో సౌండ్ కాదు, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, ఇందాక నుంచి ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆయనే. అది అలాగా ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే 3 divisions కింద చేశాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్ మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు 3 divisions కింద చేశానప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతివాడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా. ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు, కానీ కిషోరు కొన్ని షార్ట్లోనే నవ్వొచ్చేది.
పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకుని నాకు చెప్పండి, నేను చచ్చిపోతానని వెళ్తాడు. మేము వెళ్ళకుండా ఊరుకుంటాం, నేను గౌతమ్ ఇద్దరు, విత్ అవర్ పర్మిషన్. ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో. మేము అలా చూసి ఊరుకుంటాం. మేము నేను చచ్చిపోవడానికి వెళ్తాను నేను అంటాడు. వెళ్ళన్నట్టు చూస్తాం. లేదులే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి చెడిపోతాడు. అక్కడ ఆ సీను బహుశా మేము 6 టేకులు ఏమో చేసినట్టున్నాం దానికి. ఎందుకంటే ప్రెస్ షాట్లో నేను అవుతూనే ఉన్నా. అది ఒక్కొక్కళ్ళకి ఇట్స్ గివెన్ టాలెంట్. అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది. కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఇతను నా డైరెక్టరు, ఇప్పుడు ఎందుకు కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం. ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది. ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఆయన దయాకర్ గారు, దయానంద్ గారు. దయ ఉంది కామన్గా, ఆనందం అయితే ఏంటి, కరుడు అయితే ఉంది. సో దయానంద్ గారు, ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సంపత్ గారు, ఇలా అందరూ చాలా, రఘుబాబు గారు, అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతూ ఊరుకోడు, ప్రొడ్యూసర్ కదా. కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం. కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. ఏమండి, నేనేమడిగాను, నిన్నేమని అడిగాను నేను? ఎందుకు చెప్పావు నువ్వు, నీకు సంబంధం ఏంటి? ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు, నీకెందుకు, కూర్చో. అమ్మ నీ పేరు దివిజ కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా ఈ అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్, యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం అనిపించాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు. అతి న్యాచురల్గా, అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్, దట్ ఈస్ దివిజ. ఎనీవే, నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఓ మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను, లేకపోతే హెదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు అన్ని కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయే దానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు, ఒక జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి, ఎందుకంటే చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడో, మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలడా చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా చెక్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే, ఇతను ఒక
నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ వీడు చూసి అన్నట్టు చూస్తాడు. ఆ తర్వాత అతనేమో నవ్వొచ్చులే అన్నట్టు చూస్తాడు ఇతన్ని. ఇలాగా ఒక చక్కగా అందంగా జరిగినటువంటి హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఫీల్ కలిగజేసే విధంగా చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ విల్ బి మీటింగ్ లేటర్ రైట్.